హాయ్ గాయ్స్. రాత్రి ఆకాశాన్ని చూస్తుంటే, ఆ ఆకాశంలో వెలుగుతున్న నక్షత్రాలను చూస్తుంటే మన మనసులో ఎన్నో ప్రశ్నలు లేవనెత్తుతాయి. అందులో కామన్గా వచ్చే ప్రశ్న, హౌ బిగ్ ఈజ్ దిస్ యూనివర్స్? అయితే నిజంగా ఈ విశ్వం ఎంత పెద్దది? ఈ విశ్వాన్ని నడిపే శక్తి ఏంటి? ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. భూమిపై 820 కోట్ల మనుషులు, 87 లక్షల రకాల జీవరాశులు నివసిస్తున్నాయి. 12,742 కిలోమీటర్ల డయామీటర్ కలిగి ఉన్న భూమి ఈ అనంత విశ్వంలో ఒక ధూళికణంతో సమానం. ఈ ధూళికణంలోనే మన పూర్వీకులు నివసించారు. మన రాబోయే తరాలు కూడా నివసించబోతున్నాం. మన ఇల్లైన భూమి నుండి మనం అంతరిక్షంలోకి అడుగు పెట్టగానే మనం చేరేది చంద్రుడు, సూర్యుడు, మన సోలార్ సిస్టమ్. సూర్యుడు ఒక జీ టైప్ స్టార్. దీని డయామీటర్ సుమారు 1.4 మిలియన్ కిలోమీటర్ల పొడవు ఉంటుంది. దీనికున్న గ్రావిటీతోనే సోలార్ సిస్టంలోని ప్లానెట్స్ అన్నీ దీని చుట్టూ తిరుగుతున్నాయి. మన సోలార్ సిస్టమ్ సైజ్ సుమారు 1,00,000 ఆస్ట్రానమికల్ యూనిట్స్. ఇక్కడ ఒక ఆస్ట్రానమికల్ యూనిట్ అంటే భూమి నుండి సూర్యుడుకున్నంత దూరం, అంటే 150 మిలియన్ కిలోమీటర్ల దూరం. అయితే ఇలాంటి కొన్ని లక్షల నక్షత్రాలను, గ్రహాలను, సెలెస్టియల్ బాడీస్ని కలిగి ఉందే మన మిల్కీవే గ్యాలక్సీ. దీని ఒక ఎండ్ నుంచి మరో ఎండ్కి వెళ్ళడానికి సుమారు 1,00,000 లైట్ ఇయర్స్ పడుతుంది. ఈ మిల్కీవే గ్యాలక్సీలో సుమారు 100 నుండి 400 బిలియన్ నక్షత్రాలు ఉన్నాయి. మిల్కీవే గ్యాలక్సీ లాంటి గ్యాలక్సీలు కొన్ని కోట్ల సంఖ్యలో ఉన్నాయి. 54 గ్యాలక్సీలను కలిపి ఒక లోకల్ గ్రూప్ ఆఫ్ గ్యాలక్సీగా పిలుస్తారు. దీని వెడల్పు 1 కోటి లైట్ ఇయర్స్. మిల్కీవేకు దగ్గరగా ఉన్న గ్యాలక్సీ, దీని డయామీటర్ 2,20,000 లైట్ ఇయర్స్ ఉంటుంది. వచ్చే 4 బిలియన్ సంవత్సరాలలో మిల్కీవే గ్యాలక్సీ, ఆండ్రోమేడా గ్యాలక్సీలు కొలైడ్ అవ్వనున్నాయి. ఈ కొలిజన్ తర్వాత ఒకే గ్యాలక్సీగా మారుతాయి. ఇలాంటి 2,000 గ్యాలక్సీలను కలిపితే ఒక వర్గో సూపర్ క్లస్టర్ అని అంటాం. దీని వెడల్పు 15 మిలియన్ లైట్ ఇయర్స్. ఇలాంటి 1,00,000కి పైగా గ్యాలక్సీలను కలిపితే అది లానికా సూపర్ క్లస్టర్. దీని వెడల్పు 520 మిలియన్ లైట్ ఇయర్స్. ఇలాంటి కొన్ని లక్షల సూపర్ క్లస్టర్స్ని కలిపితే అది అబ్జర్వబుల్ యూనివర్స్. ఇప్పటి వరకు మనం మన టెక్నాలజీని వాడి కనుక్కున్నదే ఈ అబ్జర్వబుల్ యూనివర్స్. భూమి నుండి ఈ అబ్జర్వబుల్ యూనివర్స్ ఏ చివరకు వెళ్ళినా 46 బిలియన్ లైట్ ఇయర్స్ పడుతుంది. అయితే ఈ అబ్జర్వబుల్ యూనివర్స్ కేవలం మనం కనుక్కున్నది మాత్రమే. ఈ మొత్తం యూనివర్స్ మన అబ్జర్వబుల్ యూనివర్స్ కంటే కొన్ని కోట్ల రెట్లు పెద్దదని కొన్ని థియరీలు చెప్తున్నాయి. ఇంకా ఈ యూనివర్స్ బిగ్ బ్యాంగ్ నుండి నిరంతరం వేగంగా ఎక్స్పాండ్ అవుతుంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, మనం చూస్తున్న నక్షత్రాలు, గ్యాలక్సీలు ఈ యూనివర్స్లో కేవలం 5% మాత్రమే. మిగతాది మొత్తం డార్క్ ఎనర్జీ, ఇంకా డార్క్ మ్యాటర్. ఈ యూనివర్స్ యాక్సిలరేట్ కావడానికి డార్క్ ఎనర్జీ కారణమని సైంటిస్టుల నమ్మకం. అసలు ఈ డార్క్ ఎనర్జీ అంటే ఏంటి, ఇంకా డార్క్ మ్యాటర్ గురించి, ఐన్స్టైన్ కాన్స్టెంట్ గురించి నా నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.